Does IVF prevent genetic disorders? So as such, IVF అనేది genetic diseases ని prevent చేయకపోవచ్చు, but definitely we can identify the genetic diseases by an embryo testing called ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, అంటే PGT అంటారు. ఈ PGT అనే టెస్టింగ్ లో మనము ఈ ఎంబ్రియోస్ ని ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ తో ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎనీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ ఇన్ ద ఫ్యామిలీ, ఒక హిస్టరీ ఆఫ్ అబార్షన్ కానీ జెనెటికలీ అబ్నార్మల్ గా ఉన్న బేబీ కానీ ఉంటే ఆ కపుల్ కి ఈ PGT అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఈ PGT లో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎన్యూప్లాయిడీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ కనుక్కోవడానికి PGT-A అనే టెస్టింగ్ చేస్తారు. PGT-M అనేది సికిల్ సెల్ డిసీజ్ కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెస్ట్ చేస్తారు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే PGT-SR అని చేస్తారు. సో ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ PGTs తో మనం జెనెటిక్ డిసీజెస్ ని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఎంబ్రియోస్ ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా అనుకుంటే ఆ జెనెటిక్ డిసీజెస్ ని నెక్స్ట్ జనరేషన్ కి పంపించకుండా ఉండగలుగుతాం.